మమ్మీ ఏం చేస్తున్నా? ఇవాళ సండే స్పెషల్ ఫిష్ అన్ని వండుతున్నా. ఫిష్ ఫ్రై కోసం అనమాట. ఇది ఫిష్ని మ్యారినేషన్ చేసిన. ఏమేమి వేస్తా తెలుసా ఇందులో? చెప్పు. కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసి మొత్తం మ్యారినేషన్ చేసి ఇలా కలిపి కొద్దిసేపు దీన్ని ఇట్లనే పక్కన పెట్టామనుకో 1 అవర్ అయిపోయింది మ్యారినేషన్ చేసి. ఇప్పుడు దీన్ని మనము ఇక్కడ ఫ్రై చేద్దాం. ఆయిల్ బాగానే వేసుకుందాం. నేను డీప్ ఫ్రై కాకుండా ప్యాన్ మీద ఫ్రై చేస్తున్నా. దీని మీద ఒక 2 పీసెస్ వేసుకుందాం ఫ్రైకి. కొద్దిగా టైం పడుతుంది వేగడానికి, పర్ఫెక్ట్గా వస్తుంది, బాగుంటాయి. ఇది కొంచెం ఇట్లనే ఉంటే మంచిగా ఫ్రై అవుతుంది. డీప్ ఫ్రై అయితే ఎందుకు ఆయిల్ అనేసి ఇట్లా షాలో ఫ్రై చేస్తే బాగుంటుంది. ఇట్లా ప్యాన్ మీద ఫ్రై చేస్తే బాగుంటుంది. ఇది ఒక 2-3 మినిట్స్ ఆగాక మనం టర్న్ చేద్దాం. ఒకే చోట ఉంటే మాడుతుందని దీన్ని టర్న్ చేస్తున్నా. మళ్ళీ టర్న్ చేస్తున్నా. అట్లా 2-3 మినిట్స్ ఒకసారి టర్న్ చేస్తుంటే మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రై. ఇది ఇంకా ఇంకో వైపు టర్న్ చేస్తే బాగుంటుంది. మనం దీన్ని కావాలంటే చాలా సాఫ్ట్గా చేయొచ్చు, లేదంటే హార్డ్గా కూడా చేసుకోవచ్చు అనమాట. పిల్లలు కాబట్టి తినేది కొంచెం నేను సాఫ్ట్గా చేయాలనుకుంటున్నా. మరి హార్డ్గా గట్టిగా కాకుండా చేద్దామనుకుంటున్నా. కాకపోతే ఈ ఫ్రై చేస్తుంటే ఈ ఘాటికి బాగా తుమ్ములు వస్తుంటాయి. అదొకటే మైనస్ అనమాట దీనికి. కాకపోతే మంచిగా వేగుతుంది. చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ కాదు, అయిపోయింది. ఇదే అనమాట వేడి వేడి ఫిష్ ఫ్రై రెడీ. మా ఇంట్లో రిషి రవి ఇద్దరు ఫుల్ వెయిటింగ్ దీనికోసం. ఎప్పుడెప్పుడు తినాలి మమ్మీ అయిందా అని. రిషి కూడా ఇక్కడే వెయిట్ చేస్తున్నాడు. మమ్మీ అయిందా ఎప్పుడు పెడతావు అని వెయిట్ చేస్తున్నాడు అనమాట. నేను కూడా వెయిటింగ్. నువ్వు కూడా వెయిటింగ్ కదా. అయిపోయింది చూడండి, పెట్టేస్తున్నా. చూడండి ఎంత బాగుంటుందో టేస్ట్. వీళ్ళే చెప్పాలి టేస్ట్. నేను మళ్ళీ బాగుందంటే బాగుంది కదా. వేడిగా రెడీ అయిపోయింది అన్నమాట. చూడండి కలర్ఫుల్గా. ఇందులో ఇట్లా ఆనియన్స్ వేసుకొని అయినా తినొచ్చు, మన ఇష్టం. ఇట్లానే నా జర్నీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. వాళ్ళు తింటూ ఉంటారు అనమాట. కాకపోతే నేనైతే నాన్ వెజ్ ఏం తినట్లేదు. ఇంకా కొన్ని రోజులు తినొద్దు అనుకుంటున్నా కాబట్టి నేనైతే నాన్ వెజ్ ఏం తినట్లేదు. నేను బగారా రైస్ ఏదో చేసుకొని ఏదో తినాలి. ఇంకంతే వెజ్జే నేను. సరే ఫ్రెండ్స్, చూడండి దగ్గు అన్నీ వస్తున్నాయి. ఘాట్లు ఎక్కువ అయిపోయినాయి అనమాట. చాలా ఘాటు ఉంది. దగ్గు అయితే చాలా వస్తుంది పొగకి. అవును. ఓకే బాయ్. ఫిష్ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి. చాలా 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 బాగుంటది. ఇట్లా చాలా బాగుంటది. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు, మంచిగా ఉంటది. ట్రై చేయండి. కానీ వేరే మెథడ్లో చేస్తే బెస్ట్. కానీ ఆ కడాయి తీసేసి వేరేది పెట్టు, ఎందుకంటే చాలా ఘాటుగా ఉంది ఇల్లంతా. సో అందుకనే ఈ కడాయిలో పెడదామని అది తీసేసి క్యాబ్ పెట్టేసాం అనుకో, పెద్దగా ఆ ఘాటు అనేది ఉండదు. ఇంకా ఇంతకీ వేడి ఫిష్ ఫ్రై అయితే మొత్తం అయిపోయింది. టేస్ట్ చేస్తున్నాం అనమాట. చాలా బాగుంది. ఉప్పు అవన్నీ సరిపోయినాయా? ఉప్పు కారం చూసుకొని ఆనియన్స్ మిక్స్ చేసుకొని లైట్గా లెమన్ పిండుకొని తిన్నామంటే మొత్తం బాగుంది. థ్యాంక్ యూ. రవి ఈ ప్యాన్లో పెట్టమని చెప్పాడు, అందుకని ఈ ప్యాన్లో కూడా పెట్టాను. చూడండి మాడుతుంది కదా ఇందులో కూడా. అంటే హైలో పెట్టా కదా నేను. హైలో పెట్టకూడదు. ఇది నాన్ స్టిక్ కడాయి. తక్కువ పెట్టాలి మంట. మాడి అతక్కపోయినట్టున్నాయి కదా. జాగ్రత్త, స్లోగా. తక్కువ అయిపోయినాయి. ఇట్లా అయింది. మొత్తం అతకపోయిన అనమాట. మాడిపోయినట్టున్నాయి అన్నీ. మంచి పీసెస్ ఎలా అయిపోయాయి చూడండి. మొత్తం ఫ్రై కాస్త మంచిగా వచ్చింది. భుజియా, ఫిష్ భుజియా అయిందనమాట. ఎగ్ భుజియా లాగా ఫిష్ భుజియా అయిపోయిందనమాట. ఫ్రై కాస్త భుజియా అయిపోయింది. మొత్తం అతుక్కుపోవడం వల్ల మొత్తం ఇట్లా అయిపోయిందనమాట. సో ఇట్లా చూసుకుంటే కొంచెం అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మరి సిమ్లోనే పెట్టాలి. మరి అట్లా పెట్టినా అక్కడ ఆ పెన్నంలో అయితే బాగున్నది అనమాట. పీస్ లాగానే ఉన్నది. ఇక్కడ మాత్రం భుజియా అయిపోయింది. ఇక్కడ రిమైనింగ్ మొత్తం ఫిష్ తలకాయలు ఉన్నాయి. వాటిని మాత్రం ఫిష్ చేసుకొని ఫ్రై అలాగా. కానీ ఇవి ఎంతగా ఉడకవు అనమాట లోపల. కానీ బాగానే ఉంటాయి. వాటిల్లో కొంచెం ఇది ఉంటుంది అనమాట. ఇదైతే మొత్తం భుజియా అయిపోయింది. సో ఫిష్ భుజియా లాగా అయిపోయింది అనమాట. ఇదైతే ఫిష్ ఎట్లాగూ పీసెస్ చేసుకునే తింటారు కదా, అంతే. నాకు తెలిసి వచ్చిపోయి ఒక 10 కుమ్ములు తుమ్మింటాను నేను అంతే కదా.
ఈ టైంకి అసలు ఈ కిచెన్లో అస్సలు ఉండలేము, ఎందుకంటే టూ మచ్గా ఘాటు ఉందన్నమాట. ఇక్కడ రిషి అయితే లైట్గా లాగిస్తున్నాడు. సో మనం కూడా కొంచెం షేరింగ్కి పోయి అడిగి తీసుకోవడం బెస్ట్. రిషి దగ్గర ఒక పీస్ అయితే ఇంకా ఉంది, ఆ పీస్ని కొంచెం మనం కూడా షేర్ చేసుకొని లాగిస్తాం. సో నాకు ఇది దొరికిందన్నమాట ఈ పీస్. సో ఇందాక నుంచి అంతా ఉడుకుతూ ఉన్నది ఫిష్ ఫ్రై. ఇప్పుడు ఎలా అయిందో ఒకసారి చూద్దాం. మొత్తం ఫిష్ భుజ అయిపోయింది, నాకు తెలిసి మ్యాక్సిమం అయిపోయినట్టే ఉంది. ఒక్క పీస్ మాత్రం బాగుందన్నమాట అలాగలగా. సో మనం దీన్ని ఒకసారి చెక్ చేసి చూద్దాం ఎలా ఉందో. మ్యాక్సిమం ఇదైతే ఉడికింది. ఇక్కడికి వస్తే మాత్రం బాగా దగ్గు, ఒకటే దగ్గు. బాగా పీస్ అయితే బాగా ఉడికింది, మంచిగా అయితే ఏం కాదు, కాకపోతే మెత్తగా అయిపోయింది. అట్లా అవుతుంది కానీ బాగుంటుంది. బంద్ చేసేది స్టవ్ని, మెత్తగా. కానీ ఫిష్ ఫ్రై ఫీలింగ్ లేదు, కర్రీ ఫీలింగ్ వచ్చింది. మరి అట్లనే ఉంటుంది. అందుకే నేను ఐరన్ దాని మీద చేస్తా అంటే నువ్వే వద్దు ఇట్లా పెట్టి, ఇట్లా ఐరన్ టేస్ట్ వేరే, ఆ టేస్ట్ వేరే. సో దీంట్లో పెట్టి నేనే చెప్పి అటర్ ఫ్లాప్ చేయించేశాను. ఎనీవే ఇదైనా బాగానే ఉంది, కానీ ఇది ఒక టైప్ ఆఫ్ టేస్ట్ వచ్చింది. ఇది ప్యూర్లీ ఫ్రై టేస్ట్, ఇట్స్ ప్యూర్లీ ఫ్రై టేస్ట్ కాకుండా కర్రీ టేస్ట్ వచ్చింది. ఇది కొంచెం అట్లా బాగానే ఉన్నట్టు, అది బాగానే ఉంది. ఇదైతే టేస్ట్ బాగానే ఉంది. ఏది ఇది ఈ భుజియా టేస్ట్ బాగుంది. ఓకే తినండి, ఇది కూడా బాగుంది. నేను ముళ్ళు చూసారా, ఇంకెందుకు ఇంకా పెద్దగా ఉంది. చాలా ఇక్కడ పడేయటం బెస్ట్. కర్రీ ఫీల్ వచ్చిందంటే